ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం తాడిపూడిలో కూటమి నేతలు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ తప్పుడు ప్రచారాలను నిలదీస్తూ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే జిల్లా జగ్గిరెడ్డి దళితులపై పెట్టిన కేసులో భూ బాధితుల బాధలను గుర్తు చేస్తూ వైసీపీకి నైతికతపై మాట్లాడే హక్కు లేదన్నారు. మట్టి, ఇసుక మాఫియాలు, మద్యం ఆదాయంపై పూర్తి లెక్కలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. శాసనసభ్యులు బండారు సత్యానందరావు చేసిన అభివృద్ధిని ప్రజలే చర్చిస్తారని స్పష్టం చేశారు. చర్చకు సిద్ధమైతే స్థలం సమయం తెలియజేయాలని వైసీపీకి సవాల్ విసిరారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మా ఎస్సీసీఎల్ అధ్యక్షులు పాలంగి రవిచంద్ర గారికి, మండల ప్రధాన కార్యదర్శి గుడాల నాగేంద్ర గారికి, విల్చైర్ సొసైటీ అధ్యక్షులు రాయరెడ్డి సత్యనారాయణ గారికి, తాడిపూడి గ్రామ పార్టీ అధ్యక్షులు కోసంపూడి రమేష్ రావు గారికి, విద్యా పాపారావు గారికి, మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు చల్లపూడి పవన్ గారికి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు గోపాలకృష్ణ గారికి, రామకృష్ణ గారికి, ప్రసాద్ గారికి అందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. నిన్న ఆత్రేయపురం మండలం వైఎస్ఆర్సీపీ మండల నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మా నాయకుడు గబ్బర్ సింగ్ గారిని వాడపల్లి దేవస్థానం గురించి, అలాగే సూపర్ పరిపాలన ఈ హామీలు నెరవేర్చట్లేదని తప్పుడు ఆరోపణలు చేసి ప్రెస్ మీట్ పెట్టారు. దానికి వివరణ ఇవ్వడానికి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ని పిలిచాం. ఆత్రేయపురం గ్రామంలో గబ్బర్ సింగ్ గారు ఎదుగుదలను చూసి వార్చలేక వారం లేక వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆయన ఎదుగుదలను తట్టుకోలేక ఆయన ఎలా ఆపాలని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారండి. అలాగే మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ వాడపల్లి గురించి ఆయన కూడా ఎత్తారు. వాడపల్లి గుడిలో జరుగుతున్న అభివృద్ధి అధికారుల మీద వదిలేశారు. తెలుగుదేశం ప్రభుత్వం బోర్డు వేయట్లేదని ఆయన విమర్శించారు. బోర్డు వేయకపోవడం వాస్తవం. ఎమ్మెల్యే గారు బోర్డు నిమిత్తంగా చైర్మన్ అందరినీ ప్రపోజల్ చేసి పంపారు. రేపో ఎల్లుండో త్వరలోనే బోర్డు కూడా ప్రపోజల్కి వచ్చేది. ఈ లోపల అక్కడ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తంగా గబ్బర్ సింగ్ గారిని, నరసూరావు, జగన్నాథం గారు అందరూ చూస్తున్నారు. అధికారుల మీద వదిలేశారని అధికారులను చులకన చేసి శ్రీనివాసరావు గారు మాట్లాడటం సబబు కాదు. ఎందుకంటే అధికారులని గాలికి వదిలేశారు, అధికారుల మీద గాలికి వదిలేశారు అంటే ఇవాళ అధికారులు లేకపోతే మన రాజకీయ నాయకులు, అధికారులు మనం కలిపి చేస్తేనే ఏదైనా అభివృద్ధి అతనికి వెళ్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీనివాసరావు గారు ఒకసారి వాడపల్లి గుడి దగ్గరికి వస్తే అక్కడ జరుగుతున్న అభివృద్ధి, అక్కడ డీసీ గారు చేస్తున్న అభివృద్ధి, గతంలో మీ ప్రభుత్వంలో ఉన్న దానికన్నా ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో మీకు చూపిస్తాం. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న డీసీ గారు అక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా ఎదురు తీసుకెళ్తున్నారు. మీరు వస్తే మేము కూడా ఏంటి ఏం జరిగిందని మీకు చూపిస్తాం. వైసీపీ నాయకులకి మీ విమర్శలు ఉందాకుంటే తీసుకుంటానికి మేము కూడా సహకరిస్తాం. అంతేగాని వ్యక్తిగతంగా పార్టీ మీద బుర్ర జల్లాలని మీరు చేస్తే మటుకు మేము సహించేది లేదు. పార్టీ తరఫున మేము కూడా మీకు తగిన ఇదేగా చెప్తాం. పోతే మోసపూరిత హామీలు అని చెప్పి నిన్న శ్రీధర్ గారు విమర్శించారు. అంటే మోసపూరిత హామీలు అంటే ఏంటంటే శ్రీధర్ గారు, తల్లికి వందనం ఎంతమంది బిడ్డలకు ఉంటే అంతమంది బిడ్డలకు వేయటమా మోసం? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి 2 బిడ్డలు ఉంటే ఒకరికి వేసారు, అది మోసమా? లేకపోతే 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందించడం మోసమా? ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభావ పథకం నిమిత్తం మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గంలో నిధులు విడుదల చేశారు. ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో ఆరమూరు మండలంలో సత్యానందరావు విడుదల చేశారు. రైతులకి 20,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర నిధులతో కలుపుకుని వేయటం ఇది మోసమా? లేకపోతే పెన్షన్ మీరు 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన మరుక్షణం మరుసటి నెలలోనే గడిచిన 3 నెలలకే కలిపి ఆ 3,000 ఈ 4,000 7,000 రూపాయలు ఒకే నెలలో ఇచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఒక తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి ఎన్డీఏ ప్రభుత్వంపై మీరు తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అని మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు అలాగే కొంతమందిని వాళ్ళని విమర్శించడం తాగదు, వీళ్ళు విమర్శించడం తాగదు. మీ విమర్శలు కరెక్ట్గా ఉంటే మీరు కూడా సలహాలు ఇవ్వండి. ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉందో చెప్పండి, చేస్తాం. గుడి దగ్గర అయినా లేకపోతే ఇంకోటైనా చేయడానికి మేమే ఇబ్బంది లేదు. కానీ మీరు వ్యక్తిగతంగా పార్టీల మీద బురదలుదామని మోసపూరిత హామీలు 56,000 మెజార్టీతో నగ్గారు, 3 పార్టీలు కలిస్తే నగ్గారు, లేకపోతే 0 అంటారా మన శ్రీధర్ సార్? మీరు 0, 3 పార్టీలు ఎందుకు కలిసి? మీ పార్టీ నాయకుడి విధానాలు నచ్చక, మంచోడు కాక, మీ పార్టీ విధానాలు నచ్చక అన్ని పార్టీలు కలిసినాయి.
మీకు 0, మీది 0. రేపు 29లో కూడా మళ్ళీ మీరు 0. అందులో ఎటువంటి ఇది లేదు. కాబట్టి మీరు కరెక్ట్గా ఉండి సూచన చేస్తే మేము తీసుకుంటాం. మా పార్టీ తరఫున ఇబ్బంది ఏం లేదు. మా నాయకుడు, మా నియోజకవర్గ శాసనసభ్యులు సత్యానందరావు గారు గురించి ప్రజలందరికీ తెలుసు. అజాత శత్రువు ఆయన. ఎప్పుడూ కూడా అభివృద్ధి తప్ప కక్ష సాధింపులు, కేసులు అసలు ఎప్పుడు అంటా నోటంటా మేము వినాం. ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇప్పుడు ఈ 14 సంవత్సరాల్లో సత్యానందరావు గారు ఎవరి మీద కేసులు పెట్టారు మీరు చెప్పండి. కక్ష సాధింపులు అంటున్నారు కదా. ఏ ఒక్కరి మీద సత్యానందరావు గారు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి నా మనిషి కాదు ఇబ్బంది పెట్టిందని ఎప్పుడు అనలేదు. అలాగే శ్రీధర్ గారు అంటారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు వైసీపీకి ఓటేద్దని అంటున్నారు. నేను శ్రీధర్ గారు ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు వైసీపీకి ఎందుకు ఏమంటారని ఓటు వైసీపీ పరికి వేయద్దని చెప్తారు. ఆయన దాని తప్పుగా చెప్తున్నారు శ్రీధర్ గారు. అవన్నీ చూసుకుని మేము మా అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమన్నా లోటుపాట్లు ఉంటే చెప్పండి, కలుపుకునేది అన్ని చేసుకుంటానికి మాకు ఏ ఇబ్బంది లేదు. మండల నాయకులు అందరూ, నియోజకవర్గ నాయకులు, మా ఎమ్మెల్యే గారితో చెప్పి అలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుంటుంది. తెలుగుదేశం పార్టీ అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు మరియు ఎలక్ట్రానిక్ మిత్రులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నిన్న ఏదైతే ఆత్రేయపురం మండలం నాయకులు అబద్ధాలని నమ్మి చేసినట్టు మాట్లాడి తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే చేశారో దాని గురించి కొన్ని అంశాల మీద మేము స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ తర్వాత మేము చెప్పిన దానికి కూడా వాళ్ళు స్పందించి బహిరంగ చర్చకి సిద్ధపడాలని కోరుకుంటూ, ఫస్ట్గా జగ్గిరెడ్డి గారి గురించి ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు. మేము అదే అడుగుతున్నాం. ఫస్ట్ ఇదే కొత్తపేట కాన్స్టిట్యున్సీలో గోపాలపురాన్ని దళితుల మీద 18 మంది కేసులు కట్టి సెంట్రల్ జైలుకి పంపించినప్పుడు ఈ ఎమ్మెల్యే గారు ఏమైపోయారు? ఇప్పుడు ఇంకా కూడా ఆ 18 మంది కేసులు కాకుండా తిరిగి ఎస్సీల చేత ఎస్సీ అట్రాసిటీ కేసు, ఊరు వెలివేత కేసు పెట్టించి వాళ్ళ భవిష్యత్తు పాడు చేసి 9 మంది గోపాలపురం దళిత యువకులు ఇవాళ కోట్లాంటి చుట్టూ తిరిగి వాళ్ళు ఎటు కాకుండా బయట దేశాలకు వెళ్లకుండా, వాళ్ళ జాబ్కి వెళ్లకుండా వాళ్ళ జీవితానికి నాశనం చేసిన వాళ్ళు ఎవరో జగ్గిరెడ్డి గారు కాదా? దానికి సమాధానం చెప్పాలి. రెండోది, ఇవాళ దళితుల భూములు ఎవరన్నా ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ కౌన్సిల్ అయినా సరే బినామీల పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అలా కాకుండా రావులపాలెం నడిబొట్టు మీద దళితులకు సంబంధించిన భూమి ఈ రోజు జగ్గిరెడ్డి గారు సొంతంగా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం నిజం కాదా? దీనికి బహిరంగ చర్చకి సిద్ధపడతారా? ఇంకోటి, 3వ పాయింట్, అధికారుల గురించి చెప్తుంటే నవ్వు వస్తుంది. 2019-24 మధ్యలో నేను పేరు ఎత్తకూడదు, ఆఫీసర్ల పేరు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ స్టేషన్, ఇతర నాయకులు అందరూ కూడా వైసీపీ వాళ్ళు తప్పించి స్టేషన్ కి ఎంఆర్ఓ ఆఫీసులకు ఎవరికైనా ఎంట్రన్స్ ఇచ్చారా? దీని మీద మీరు బహిరంగ చర్చకు సిద్ధమంటే మీరు ప్లేస్ చెప్పండి, మేము కూడా సిద్ధమం. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో కూడా ఏ ఇతర నాయకులు, ఏ పార్టీ వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ దరిదోపులు కాదు కదా, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కూడా తిరగనవలేదు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? పైగా ఒక అధికారి ఉండి, ఎండిఓ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఆవిడ అధికారులు కలిసి, మీ నాయకులు కలిసి బిజినెస్లు చేయలేదా? కాంట్రాక్టులు చేయలేదా? దానికి మీరు చర్చకు సిద్ధమా? ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అదే బ్రాంచ్ షాపుల గురించి చెప్తున్నారు. మండలంలో, తాలూకాలో బ్రాంచ్ షాపుల్లో షాపు ఇచ్చి దాని మీద మీరు ఎంత కమిషన్ తీసుకున్నారు షాప్కి, నెల మీ జోబులోకి ఎంత అడిగింది, దాని మీద కూడా చర్చకు సిద్ధం. మీరు రెడీ అయితే 4 సార్లు మంచి మనసుతో ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఏమచ్చలేదు బండారు సత్యానందం గారి మీద. అతి తక్కువ కాలంలో వేలాది కోట్లకు అధిపతాయని మీ ఎమ్మెల్యే గారు, మీ మాజీ ఎమ్మెల్యే గొప్ప కూడా, ప్రస్తుతం మా ఎమ్మెల్యే గొప్ప, దానికి కూడా సిద్ధమని నేను బహిరంగ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అలాగే ఉపాధి హామీ పనుల్లో మీ కార్యకర్తలకి ఎంతమందికి పనులు చేయించుకోకుండా ఆర్డర్ వేసుకుని మీరు డబ్బులు గుంజుకున్నారో మా దగ్గర అంతా లిస్ట్ ఉంది. దానికి కూడా మీరు సిద్ధపడతానంటే మేము కూడా రెడీ. అదే ఇంకో విషయం, అమాయకులైన ఆరోగ్యం సవ్యంగా ఉండి అంటే అనుకూలించినా కూడా మీకు పెన్షన్ రప్పిస్తామని సదరన్ సర్టిఫికెట్లు
ఇంచుమించు 30,000 నుంచి 50,000 వసూలు చేశారు. 4 మండలాల్లో 57 ఊర్లో ఎవరి దగ్గర వసూలు చేశారు మరి అంత దగ్గర లిస్ట్ ఉంది. దానికి మీరు సిద్ధమా? మీరు ఎక్కడ ప్లేసు రావులపాలెం పెడతారో, ఆత్రేయపురం పెడతారో, కొత్తపేట పెడతారో, మేము చేసిన అన్ని ఆరోపణలు మేము కట్టుబడి ఉన్నాం. మీరు కాదనుకుంటే వచ్చి నిరూపించండి, లేదంటే మేము నిరూపిస్తాం. మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నారు. మీ హయాంలో లారీ ఇసుక 40,000 30,000 ఉంటే మా హయాంలో సామాన్యుడు కూడా అందుబాటులో 5,000 6,000కి తోలుకెళ్లారని మీరే చెప్తున్నారు. 6,000కి ఇసుక తోలుకెళ్లారు 10 యూనిట్ల బండి. మీ హయాంలో ఎంత 40,000 కొనుక్కుంటే నేను ఇసుక దొరికేది కాదు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మేము మాట్లాడగలుగుతాం. కానీ ఏంటంటే మాకు విజ్ఞత అడ్డొస్తుంది. మా నాయకుడు ఎప్పుడు కూడా ఒకరు విమర్శించకండి, ఒకరు జోలికి వెళ్ళకండి అని ఎప్పుడు కూడా మా నాయకుడు ప్రోత్సహించడం. కానీ నిన్న మీరు ఆరోపించారు కాబట్టి మేము సమాధానం చెప్పవలసింది కాబట్టి మా పార్టీ తరపున 4 మండలాల నుంచి మా నాయకులందరూ సిద్ధం. మీరు సిద్ధమైతే ప్లేస్ చెప్పండి, మేము రెడీ. అలాగే గబ్బర్ సింగ్ గారి మీద నిందేస్తున్నారు. ఆయన అగబ్బర్ శ్రీమంతుడు. ఆయనకి ఎదరోళ్ళకి సాయం చేసి మనస్తత్వం తప్పించి ఎవరిని అన్యాయం చేయవలసిన పని లేదు. మీరు ఎంతమంది చేశారో, మీ హయాంలో ఎన్ని లంకల మట్లు కొలగొట్టారో, ఎన్ని సైట్లు కూర్చారో. అసలైన విషయం, మెయిన్ విషయం ఏంటంటే మీరు ఇళ్ల స్థలాల్లో జగనన్న ఇల్లు ఇచ్చారు. రైతుల దగ్గర మీరు కొన్నది ఎంత, గవర్నమెంట్కి వెళ్ళి చెల్లించింది ఎంత, దానికి కూడా చర్చకు సిద్ధం. ఈ పాయింట్ లేదని మేము చెప్పిన తప్పు అని అంటే మీరు డేట్ ప్లేస్ ఫిక్స్ చేయండి. మా నాయకులందరూ మేము మొత్తం బాధ్యతలు మేము తీసుకొస్తాం. దానికి మీరు సమాధానం చెప్తారో, మీ నాయకుడు సమాధానం చెప్తాడో చెప్తున్నాం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. అలాగే ప్రతిది కూడా కబ్జాలు ఎవరు చేశారు, దళితుల భూమి, దళితుల మేము రావులపల్లి సెంటర్ లో తీసుకొస్తాం. దళితుల భూమి డైరెక్ట్ గా మీ జగ్గిరెడ్డి గారు డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు లేదా, డాక్యుమెంట్ పెడతాం. మీడియా పరంగా డాక్యుమెంట్ తీసుకొస్తాం, బాధ్యతలు తీసుకొస్తాం. మీరు కాదని మీ ఎమ్మెల్యే గారు, మీ మాజీ ఎమ్మెల్యే గారిని తీసుకురండి. మాకు తెలుసు, మేము చెప్పాలంటే చాలా ఉన్నాయి. బ్రాండీ షాపుల్లో వాటాలు ఎవరికి ఉన్నాయి? గవర్నమెంట్ షాప్ కరెక్టే. బెల్ షాపులో ఆయాంలో 100 రూపాయలు ప్లేస్ మీరు నిర్ణయిస్తారా, మమ్మల్ని నిర్ణయిస్తారా? కాబట్టి దయచేసి ఒకరికొకరు బుర్ర తెలుసుకుంటాం కాదు, వాస్తవాలు ఏమి గ్రహిస్తున్నారు. ఎన్ని ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు నమ్మి మీ మీద నమ్మకం లేక మీకు 11 సీట్లతోనే ఖర్చులు పెట్టారు. రేపు భవిష్యత్తులో లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు వాళ్ళు ఎక్కడన్నా డిపాజిట్లు తెచ్చుకోగలరు, ఏ ఊర్లైనా సరే. మీరు అందరూ గ్రహించుకుని గొడవలు కాదు సమస్య, పేద ప్రజలకు ఏమో ఉపకారం చేయాలని మీరు సలహాలు ఏముంటాయి మా నాయకులు పాటింటారు. మా ఎమ్మెల్యే గారు మేము దృష్టికి తీసుకెళ్తాం. ఎక్కడైనా సమస్య ఉంటే మా సమస్య దృష్టికి తీసుకురండి. ఇప్పుడు మేము ఉన్నాం, పోలీస్ స్టేషన్లు ఎవరిని కూడా మేము ఇది మేనేజ్ చేయట్లేదు. డైరెక్ట్ గా మీరు వెళ్తారు, అందరూ ప్రజలందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. మేము ఎవరికో రికమెండేషన్ చేయట్లేదు. మీకులాగా అసలు ఎప్పుడు కూడా టీడీపీ నాయకుల్ని డైరెక్ట్ ఎస్ఐ గారు చెప్పేవాడు, ఏమని చెప్పేవాడు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే కుదరదో టీడీపీ వాళ్ళని బోర్డు ఎట్టాడు మాకు. మేము అలా కాదు కదా, అందరికీ మా ఎమ్మెల్యే గారు క్లియరెన్స్ ఇచ్చాడు. కక్ష సాధింపులు లేవు ఎమ్మెల్యే గారికి. అందరూ బాగుండాలి, నేను బాగుండాలని కోరుకునే ఎమ్మెల్యే గారు 4 సార్లు ఎమ్మెల్యే గారు, ఇప్పుడు కూడా ఆయన మార్చలేదు. మీరు దయచేసి వ్యక్తిగత ఆరోపణలు మానేసి మన కొత్త తాలూకు అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ రేపు పొద్దున భవిష్యత్తులో మీరు ఎనీ టైం మా మెసేజ్ చూసి మీరు ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేసినా సరే మేము బహిరంగ చర్చకు వచ్చి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ ఆల్.